నాకు డౌట్. సరే అడుగు. మన బాత్రూంలో సింక్ ఉంటుంది కదా, దానికి ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ కింద ఒక చిన్న హోల్ ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో డౌట్, ఆ హోల్ ఎందుకు ఉంటుంది? నాకు అర్థం కాలే. ఆ హోల్ ఉంటేనే కదా వాటర్ పోయేది, మళ్ళీ ఆ హోల్ ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నావు? అర్థం కాలేదా? అయితే ఇక్కడ చూడు. ఓ, ఈ హోలా? అయితే చెప్తా విను. అంటే నీలాంటి నాలాంటి మేధావులు ఉంటారు కదా, ఎవరైతే సింక్ని ఖరాబ్ చేస్తారో, నీళ్ళు అట్లనే వదిలేసి వెళ్ళిపోతారో, అలాంటి జీనియసెస్ కోసం ఈ జీనియస్ ఐడియా అన్నమాట. అవునా అక్క? అవును బబ్బీ. ఈ హోల్ ట్యాప్ కింద ఎందుకు ఉంటుందంటే, మనం హోల్ని బ్లాక్ చేస్తాం పైన, అట్లనే వాటర్ అట్లనే తిప్పి వెళ్ళిపోయినాం. అప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి బాత్రూమ్ అంతా నీళ్ళు ఫిల్ అయిపోతాయి కదా. అట్లా ఈ హోల్ ఉందనుకో, అట్లా వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా ఆ హోల్ అనేది డ్రైనేజ్ పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది, మెయిన్ డ్రైనేజ్ పైప్కి. సో అట్లా ఓవర్ఫ్లో అవ్వకుండా వాటర్ ఆ హోల్ నుంచి మెయిన్ డ్రైనేజ్ పైప్కి వెళ్ళిపోయి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. అందుకే ఈ హోల్ ఉంటుంది. అట్లనే ఈ హోల్ ఉండడం వల్ల ట్యాప్లో అనేది ప్రెషర్ ఈక్వలైజ్ అయ్యి వాటర్ అనేది బయటికి స్మూత్గా వస్తాయి. అందుకే ఈ హోల్ అనేది సింకుల్లో ట్యాప్ కింద పెడతారు. ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైందక్క. అయితే చెప్పు, నేను చెప్పిన 2 రీజన్లలో ఆ ట్యాప్ కింద ఆ హోల్ ఎందుకు ఉంటుంది చెప్పు. మనం ట్యాప్ ఆన్ చేసేస్తే ఓవర్ఫ్లో అవ్వకుండా డ్రైనేజ్లోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్ ఆన్సర్. మరి మీలో ఎంతమందికి మా చెల్లిలాగా ఇలాంటి డౌటే వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.